వంటలు చాలా గుమగుమలాడుతున్నాయి. ఆంటీనే చేసినట్టున్నారు. ఎవరు చేస్తే ఏంటి? నువ్వు బయటికి వెళ్తావా గంటేయమంటావా? ఆగు శేఖర్ అన్న, ఆ కర్రీ పాయింట్కి ఏం తీసుకెళ్తావులే గాని ఈ వీడియోలో ఉన్న ప్లేస్ కి తీసుకెళ్ళు. తినో. వద్దు, నాకొద్దని చెప్పాను కదా. తింటావా లేదా? నాకొద్దు. తినో. నాకొద్దు. తింటావా లేదా? వద్దు. పార్వతి, పార్వతి, ఏం చేసావు నా కోడల్ని? నా కోడలి స్థితికి రావడానికి కారణం నువ్వే. ఏం చేసావు? నేను వదిలిపెట్టను. చెప్పు, ఏం చేసావు? పార్వతిని చూడలేకపోతున్నానని చెప్పాలని వచ్చానంటీ. ఆహాహాహాహా, వెనకటికి నీలాంటిది వాత పెట్టి అయ్యో కాలిందా అన్నంట. చేసిందంతా చేసి ఇంకేం చెప్పాలనొచ్చావే గుంటనక్క. మీరు ఆగండి. చెప్పు చెప్పు నీలాంబరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. పార్వతి బయటికి రావాలంటే కావాల్సినంత డబ్బు ఇదిగో ఈ సూట్ కేసులో ఉంది. వెళ్ళి కట్టేయండి. పాపం పార్వతిని విడిపించుకొని రండి. ఎక్కడైనా గన్నేరు చెట్టుకి జామకాయ కాస్తుందా? నీకెంత మంచి బుద్ధి ఎలా వచ్చిందే? అది మంచి బుద్ధి కాదంటీ, ముంచే బుద్ధి. ఏదో పక్క ప్లాన్తో వచ్చింది. అవునైశ్వర్య, సరే తెచ్చావుగా, ఇటివ్వు, మేం విడిపించుకుంటాం. నువ్వెళ్ళు. అసలే మీకు మనుషుల విలువ తప్ప మనీ విలువ తెలియదని బయట చాలా బ్యాడ్ టాక్ ఉందా ఆంటీ? అంత సులువుగా ఇచ్చేస్తే ఎలా? అనుకున్నానే ఏదో అడ్డుపుల్ల వేస్తావని. గట్టమనేని ఇంటి పరువు ప్రతిష్ట అన్ని నిలబెట్టేది నా పెద్ద కోడలు అని తన కోసం అన్ని వదులుకొనొచ్చిన మీకు ఆ పెద్ద కోడల్ని కాపాడుకోవడానికి రెండు దారులున్నాయి. ఏంటవి? వెరీ సింపుల్. ఇలా కర్రీలు చేసుకుని కష్టపడి లక్షల్లో డబ్బు ఎప్పటికి సంపాదిస్తారు? ఎప్పుడు పార్వతిని జైలు నుంచి విడిపిస్తారు? అందుకని మీరందరూ నా ఇంట్లో సారీ ఒకప్పటి మీ ఇంట్లో నాకు ఊడిగం చెయ్యాలి. చంపేస్తాను. నీ నోట్లోంచి ఒక్క మాట బయటకు వచ్చినా ఈ ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళవు. అలా కొట్టు పెద్ద బాబు. అదేంటో దేవా, నువ్వు కొట్టినప్పుడు నొప్పి కంటే నీ చెయ్యి తాకిందనే ఆనందమే నాకు ఎక్కువ అనిపిస్తుంది. నువ్వు మారవు. ఓ, మొదటి ఆప్షన్ నచ్చలేదని అర్థమైంది. పోనీ సెకండ్ ఆప్షన్ చెప్పనా? ఎందుకు? రెండో చెంప పగలగొట్టించుకోడానికా? చీప్ రాంటీ, నీకు నచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఏంటది? మీ ఇంట్లో నన్ను మహారాణిలా చూసుకోవాలి. నెలకు 10 లక్షలు పడేస్తా. మీ ఇల్లు ఇరుకుగా ఉన్నా నా మనసు విశాలం కాబట్టి అడ్జస్ట్ అవుతాను. ఏమంటారు?
నీ నీడ పడకూడదనే ఇంత దూరం వచ్చాం. మళ్ళీ నిన్ను తెచ్చి ఇక్కడ అలా పెట్టుకుంటా అనుకున్నావు. పెద్దబాబు చిన్నబాబు ఇంకా చూస్తారేంటి? దాన్ని మెడ పెట్టుకుని బయటికి గెట్టండి. వాళ్ళ చేతులకి ఎందుకు బావగారు బురద అంటాడా? నేనున్నానుగా. ఏయ్ రావే. వదలు. రా. రావే. నడు. వదలు. నిన్ను చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదేనేమో. ఇదేమన్నా నరసింహ సినిమా అనుకున్నారా? ఒక్క సాంగులో బాగా డబ్బున్న వాళ్ళైపోవడానికి. ఇది జీవితం. మీరు క్యారేజ్ కట్టి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి మీ కోడల్ని శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి విడిపించుకొని తీసుకొచ్చేలోపు శ్రీకృష్ణుడు అదే మీ ఘట్టమ్మనేని వారసుడు అక్కడే పుట్టడం పాకడం పూర్తయి నానమ్మ తాతయ్య నాన్న అంటూ వచ్చి మా అమ్మను విడిపించండి అంటూ కోరుకుంటాడు. బాగా చెప్పావు. తెలుసో తెలియకో ఘట్టమనేని వారసుణ్ణి శ్రీకృష్ణుడితో పోల్చావు. ఎన్ని కష్టాలు వచ్చినా నా కోడలు తట్టుకోగలదు. కానీ నీ దయాదాక్షిణ్యాలతో బతకాల్సిన పరిస్థితి ఈ ఘట్టమనేని కుటుంబానికి ఎప్పటికీ రాదు. మొదట్లో మంచిపై చెడు గెలిచినట్టే ఉంటుంది, కానీ చివరికి గెలిచేది మంచే. ఆఫ్ కోర్స్. కానీ ఇప్పుడు కాలం నా వైపు ఉందాంటీ. కురుక్షేత్రంలో కూడా 1,000,000 మంది కౌరవుల వైపే ఉన్నారు. కానీ వనవాసం చేసిన పంచ పాండవులే గెలిచారు, కౌరవులు కాదు. మీరు చెప్పే కురుక్షేత్రంలో నీలాంబరి లేదాంటీ. ఉంటే కౌరవులే గెలిచేవారు. ఓటమంటే ఏంటో మా అమ్మకు తెలీదు. పోనీ సూర్యోదయం అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే తెలుసుకోవాలి. ఎందుకంటే ఘట్టమనేని వంశం పరువు, ఇప్పటి వరకు ఉన్న ప్రతిష్ట ఇంకో 10 అంటే 10 గంటల్లో పోతుంది. సూర్యుడు రావడం, ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు దొంగని టీవీలో న్యూస్ రావడం, మీ పరువు పోవడం. ఇలా చక చక చకమని అన్నీ జరిగిపోతాయి. పర్వాలేదు, అవసరం ఉంటే ఈ డబ్బు వాడుకోండి. ఈ డబ్బు కాకుండా ఇంకెక్కడైనా డబ్బు తెచ్చి కట్టాలని ట్రై చేసినా నిందగానే ఉంటుంది.
ఎస్ఐ నా మనిషి. ఎస్ఐ కూడా మీ మంచితనానికి కరిగిపోయాడే అనుకోండి. కరిగడు. ఎందుకంటే ఈ వీడియో చూడండి. ఇప్పుడు మీకు బాగా క్లారిటీ ఉందనుకుంటా. యోర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. ఐశ్వర్య, మనందరికీ ఆకలి తీర్చే పార్వతికి ఆ రాక్షసి పురుగులన్నం పెడుతుంటే నా గుండె తరుక్కుపోతోంది. అవునంటీ, మనమే వెళ్ళి పార్వతికి కడుపు నిండా భోజనం పెట్టొద్దాం. త్వరగా క్యారేజ్ పెట్టమ్మా. పాపం కడుపులో బిడ్డ ఎంత అల్లాడిపోతుందో ఏంటో. మంచి వాళ్ళకే వస్తాయి ఆ మాయిదారు రోగాలు. దానికి తప్ప దాన్ని జిమ్మడిపోను. పద. ఆంటీ, నేను భవానీ ఆంటీ స్టేషన్కి వెళ్ళి పార్వతికి భోజనం పెట్టొస్తాం. నేను మీతో వస్తాను. నా పార్వతికి నా చేతో తినిపిస్తాను. నా పార్వతిని చూడాలి. పదండి. బ్రో, నేను వస్తాను, పదండి. ఆగండి. ఆ క్యారేజ్ పక్కన పెట్టండి. మీరు భోజనం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, మామ్, అలా అంటావేంటి? వదిన అక్కడ ఆకలితో ఉంది. పార్వతి, మనం భోజనం తీసుకొస్తామని ఎదురు చూస్తూ ఉండదు. నా వాడు నాకు అండగా ఉంటారు, నన్ను తీసుకెళ్లడానికి వస్తారు అనే ధైర్యంతో ఎదురు చూస్తూ ఉంటుంది. మనం వెళ్లాల్సింది పార్వతి కన్నీరు తొడవడానికి కాదు, ఆ కటకటాల నుంచి బయటికి తీసుకురావడానికి. అవును నాన్న, అఖిల చెప్పింది నిజం. కానీ మనం తన్నెలా బయటికి తీసుకురాగలం బావుగారు? అప్పటి వరకు అలా పార్వతిని ఎలా పస్తులుంచుతాం? పార్వతి ఇంట్లో అడుగు పెట్టే వరకు ఎవరూ మెతుకు కూడా ముట్టుకోకూడదు. ఎలాగైనా పార్వతి రావాలి. అందరం కలిసి పచ్చటి అరిటాకులో భోజనం చేయాలి. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అలాగే, పదండి. పద.
రమణమ్మా లోపలికి వెళ్ళి దాని సంగతి చూడు. అలాగే సార్. రేయ్, రా. నువ్వు కూడా వెళ్ళు. అలాగే సార్. హేయ్, నీకిచ్చిన టైం ఇంకో 5 నిమిషాలు మాత్రమే ఉంది. నీ చేత్తో విసిరేసిన ఈ అన్నం మొత్తం మెతుకు మిగలకుండా తినాలి. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? చెప్పాను కదా, సాటి ఆడదనే సెంటిమెంట్స్ నాకు లేవు. లాఠీతో ఒక్కటి తగిలించానంటే నెలలు నిండకుండానే బిడ్డ బయటికొస్తుంది. నా జోలికొస్తే సహించాను కదా అని నా బిడ్డ జోలికొస్తే సంపెత్తాను, నిన్ను సంపెత్తాను. నా జుట్టు పట్టుకుంటావే నిన్ను! ఎంత పొగరే నీకు! నా బిడ్డ జోలికొస్తే మీ తల పుచ్చకాయల పగిలిపోతాది. మమ్మల్ని కొట్టావే? ఆ? పార్వతి, 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 వదినా, పార్వతి వదినా, పార్వతి, పార్వతి. అమ్మగారు, పెద్దబాబు గారు, అమ్మగారు, పార్వతి. ఇన్స్పెక్టర్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక దొంగ భోజనం చేయమంటే తినడం లేదు, అందుకే మా వాళ్ళు తినిపిస్తున్నారు. అమ్మగారు, పెద్దబాబు గారు, మీరెందుకు వచ్చారు? పార్వతి, అమ్మగారు, మీ పరువు పోగొట్టే పని చేశాను, నన్ను క్షమించండి. పార్వతి, నువ్వేం చేసినా కుటుంబం కోసమే నాకు తెలుసు. మీరు తిరగమ్మా, తిరుగు. హలో మేడం, ఏం చేస్తున్నారు? ఇది మీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. తను ఒక దొంగ. మీరు అలా వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏంటి? రూల్స్ ఏంటి? ఆడపిల్ల ఉన్న సెల్లోకి మగ కానిస్టేబుల్స్ ఎందుకు వెళ్ళారు? నేను నా కోడల్ని చూడాల్సిందే, లోపలికి వెళ్ళి తీరాల్సిందే. సారీ మేడం, తను లేడీ కానిస్టేబుల్ మీద చేయి చేసుకుంది. ఇది నా కంట్రోల్లో ఉన్న స్టేషన్. ఒక్క అడుగు ముందుకేసినా బాగోదు.